వ్యాపారంలో భాగస్వామ్యం కల్పిస్తామని ఆశ చూపి తన వద్ద 15 లక్షల రూపాయలు తీసుకుని మోసం చేశారని బాధితుడు ప్రభాజాయ్ ఆరోపించారు. వ్యాపారంలో భాగస్వామ్యం ఇవ్వకపోగా తనపై దుర్భాషలాడుతూ చంపేస్తానని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరారు. నా పేరు జాయ్. నేను బాడీ ట్రాన్స్ఫర్మేషన్ స్పెషలిస్ట్ ని. నాకు విజయవాడలో జిమ్ ఉంది, జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అని చెప్పని. ఇక్కడ నాకు ఆన్లైన్ ట్రైనింగ్ కోసం అని అనిల్ అనే వ్యక్తి తెనాల నుంచి వచ్చి నాతో ట్రైనింగ్ తీసుకుంటూ జిమ్ పెట్టాలని చెప్పని తెనాల్లో ప్లాన్ చేశాడు. సో అలా అయితే ప్రాసెస్ లో నా ఫ్రాంచైజీ పెడతానని చెప్పని ప్లాన్ చేశాడు. అయితే ఈ ప్రాసెస్ లో నేను చాలా హార్డ్ వర్క్ అని చేశాను. ఇప్పుడు ఇది ఏంటి అంటే నాకు అగ్రిమెంట్ రాయమంటే రాయట్లేదు. జిమ్ లో నాకు పర్సెంటేజ్ రావాల్సి ఉంది. ప్లస్ జిమ్ మీద చాలా హార్డ్ వర్క్ చేశాను. దానికి సంబంధించిన 20 నిమిషాల వీడియో ఉంది. అన్ని ప్రూఫ్స్ అయితే ఉన్నాయి. అగ్రిమెంట్ రాయకుంటేనేమో అగ్రిమెంట్ రాయకుండా నన్నే వల్గర్గా మాట్లాడుతున్నాడు. నేను విజయవాడ నుంచి తెనాలికి నా కార్ వేసుకుని 20 టైమ్స్ నేను వెళ్ళి పని చేయించాను. నేను చాలా హార్డ్ వర్క్ చేశాను ఆ జిమ్ మీద. అలాంటి నన్ను సైడ్ చేసి వల్గర్గా మాట్లాడుతూ ఇలా చేస్తున్నాడు అనమాట ఈ వ్యక్తి. సో నేను జిమ్ కట్టడానికి సంబంధించిన ప్రాసెస్ లో ఒక 2 months నా దగ్గర మొత్తం వాట్సాప్ చాట్ లిస్ట్ ఉంది. నా ఫ్రాంచైజీ నాది కాదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఇది చూడండి, ఇక్కడ వాట్సాప్ చాట్ లిస్ట్ ఇది. తను పెట్టిన ఫోటోస్ లో కండక్టింగ్ ప్రభాజాయ్ అని చెప్పింది. అంటే నేనంటే కండక్టింగ్ ప్రభాజాయ్ అని ఉంది, నేనంటే. అయితే కండక్టింగ్ అంటే ఏంటంటే నిర్వహిస్తున్నారనే కదా అర్థం. నా ఫొటోస్, నా బ్రాండ్ పేరు ఇదంతా తెనాల్లో ఇలా బ్యానర్లు పెట్టి ప్రతి చోట పబ్లిష్ చేశారండి. ఇప్పుడు ఓపెన్ అయ్యి ఈ నెల 9వ తారీఖున ఓపెన్ అయిందండి జిమ్. ఇప్పుడు ఈ నెల 9వ తారీఖు ఓపెన్ అయితే ఇది ఏంటి అంటే ఓపెన్ అయిన డేట్ నుంచి నన్ను డిలే చేస్తున్నాడండి. దూరం పెట్టేసి కొంచెం వల్గర్గా మాట్లాడాలు ఇలాంటివి చేస్తున్నాడు. దానికి సంబంధించిన ఆడియో ప్రూఫ్లు ఇవన్నీ ఉన్నాయి. బెదిరింపులు ఇవన్నీ చేస్తున్నాడు అనమాట. నాకు అమౌంట్ వచ్చేసి దగ్గర 15 లక్షల రూపాయల దాకా రావాల్సింది. నాకు పర్సనల్ గా నాకు ప్రోటీన్ షాప్ బిజినెస్ కూడా ఉంది. అందులో నుంచి కూడా నాకు అమౌంట్ రావాల్సింది. ఇదంతా వాట్సాప్ చాట్ లిస్ట్ అండి. ఇదిగోండి, నా బ్రాండ్ పేరు జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అండి. 9 సంవత్సరాల నుంచి జేఎఫ్ఎస్ అనే దాని నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఈ జేఎఫ్ఎస్ అనేది ఏంటి అని అంటే ఆంధ్రాలో, తెలంగాణలో ప్రతి ఒక్క జిమ్ ఓనర్ కి నా గురించి తెలుసండి. జేఎఫ్ఎస్ అంటే నాదని చెప్పని వీళ్ళు నా బ్రాండ్ ని ఇలా వాడుకుంటూనే ఇలాగ చేస్తారు. సార్ ఇది ఓకే చేయనా అని చెప్పి పెట్టాడు నా పర్సన్ అనమాట. దీనికి సంబంధించిన వాట్సాప్ చాట్ లిస్ట్ 1 GB దాకా నా దగ్గర ఉందండి. సో మేము కొలాబరేట్ అయి చేద్దాం అన్నప్పుడు ఇదిగోండి మేము దిగిన ఫోటో అండి. మేము తెనాలి వెళ్ళి రెస్టారెంట్ లో దిగిన ఫోటో మేము ఎలా కొలాబరేట్ అయి చేద్దాం అని చెప్పి. ఇప్పుడు పర్సన్ ఎవరు కూడా కాలం ఇస్తున్నాడు. ఇతను వచ్చి నా జిమ్ దగ్గరికి వచ్చి నాతో ఫోటో దిగి మీరు నా ఇన్స్పిరేషన్ చెప్పి స్టేటస్ లో పెట్టుకున్న ఫోటో అండి ఇది వచ్చేది. చూడండి, ఇప్పుడేమో నేను ఎవరో తెలియదు అన్నట్టు మాట్లాడుతున్నాడండి. ఇదిగోండి, ఓపెనింగ్ రోజు 9వ తారీఖు ఓపెన్ అయిందండి. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, తెనాలి గుంటూరు ఎమ్మెల్సీ. ఈయన ఓపెనింగ్ రోజు ఈయన కూడా పరిచయం చేశాడండి. నేనే ఫ్రాంచైజ్ ఓనర్ అని చెప్పని. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఎమ్మెల్సీ ఏంటో పరిచయం చేశాడు. తన బిల్డింగ్ ఓనర్ ఉన్నాడు. వీళ్ళందరికీ నేను ఫ్రాంచైజ్ ఓనర్ అని తెలుసండి. అలాంటిది నీ ఫ్రాంచైజే కాదు, జేఎఫ్ఎస్ అంటే వేరేది అన్నట్టు మాట్లాడుతున్నాడండి. పర్సన్ మినిమం కామన్ సెన్స్ లేదండి. పర్సన్ కి మినిమం ఏంటి అంటే పేషెన్సీ లేదండి. కొంచెం కూడా పేషెన్సీ లేని పర్సన్ ఇతను జిమ్ ఎలా మెయింటైన్ చేస్తాడు? జిమ్ లో కుర్రోళ్ళని ఎవరినైనా ఏమైనా చేస్తే అది ఎవరి మీదకి వస్తుంది? జేఎఫ్ఎస్ అంటే అందరికీ తెలుసు. విజయవాడ, గుంటూరు, నాకు ఆల్ ఓవర్ ఆంధ్ర, తెలంగాణ అందరికీ తెలుసు. నేను ఒక బాడీ బిల్డర్ ని, ఫార్మర్ బాడీ బిల్డర్. నేను చాలా మంది ట్రాన్స్ఫర్మేషన్ చేశాను. మీరు యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ లో ఏమి చూస్తే మీకు తెలుస్తుంది. ఇదిగోండి, ఇతను వచ్చేసి దాసరి కిరణ్ గారు ప్రొడ్యూసర్ అండి. ఈయన రియల్ ఎస్టేట్ కూడా చేస్తారు. జిమ్ ఓపెనింగ్ అప్పుడు నేను దిగిన ఫోటో అండి. ఈయనకు కూడా తెలుసండి నేనే ఫ్రాంచైజ్ ఓనర్ అని చెప్పి. తెనాల్లో ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసండి. మీరు ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది. ఇంకోటి ఏంటంటే నా ఫ్రాంచైజ్ కాబట్టి అని చెప్పి నేను ఎక్విప్మెంట్ హోల్సేల్ డీపీ ప్రైస్ నేను ఇప్పించానండి. ప్లస్ ప్రాఫిట్ ఫాల్స్ కానీ అన్ని లిస్ట్ నా దగ్గర ఉందండి. మొత్తం 25 లక్షల రూపాయల ఎక్విప్మెంట్ నేను 14 లక్షల రూపాయలకి ఇప్పించానండి, విత్ జిఎస్టీతో సహా అండి. ఇంత కష్టపడి నేను చేస్తే జిమ్ మీద ఇంత నేను కష్టపడితే 20 సార్లు ఇక్కడ నుంచి అంత దూరం ట్రావెల్ చేస్తే ఈ పర్సన్ ఏంటి అంటే ఇప్పుడు నన్ను డీగ్రేడ్ చేస్తూ మాట్లాడిందే కాకుండా నేను ఏమైనా చేస్తా విజయవాడ వచ్చి అన్నట్టు మాట్లాడుతున్నాడండి. దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ అన్ని ఉన్నాయండి. సో నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఏంటంటే అగ్రిమెంట్ రాద్దాం అన్న టైప్ కి అప్పటికి జిమ్ ప్రాసెస్ అంటే అగ్రిమెంట్ అనేది ఎలా ఉంటుందంటే జిమ్ లో కొంచెం హడావుడి ఉంటుంది కదండి. పెయింటింగ్ వర్క్, ఎలక్ట్రికల్ వర్క్ ఇవి నేను చేయించానండి. పెయింటింగ్ వర్క్ కానీ, ఎలక్ట్రికల్ వర్క్ కానీ. ముంబై నుంచి లైట్ తెప్పించాను, ఉత్తరప్రదేశ్ మీరట్ నుంచి ఎక్విప్మెంట్ నేను తెప్పించాను, మ్యాట్ తెప్పించాను. వితౌట్ ₹1 కూడా ప్రాఫిట్ లేకుండా చేశానండి. ఒక బ్రదర్ లాగా ఫీల్ చేశానంటే ఎదురు మళ్ళీ గుండె మాటలు తిడుతున్నాడండి.
పర్సన్. సో ఇప్పుడు నా బోర్డు తీసేసి మీ వ్యాపారం మీరు చేసుకోండి అని చెప్పని అంటే తీయను, ఏం చేస్తావు నువ్వు చేసుకో అన్నట్టు మాట్లాడుతున్నాడండి పర్సన్. ఇప్పుడు రేపు పొద్దున్న ఆ జిమ్ లో ఏమైనా అయితే కనుక నాకైతే కనుక సంబంధం లేదు. ఏ కుర్రోళ్ళకి ఎవరికైనా ఇప్పుడు ఈ రోజుల్లో జిమ్ముల్లో పిచ్చి పిచ్చి స్టెరాయిడ్స్ వాడుతున్నారు, చాలా మంది జిమ్ముల్లో చనిపోతున్నారు. అలాంటిది ఏదైనా పర్టికులర్ తెనాలిలో బోస్ రోడ్ లో ఉన్న జేఎఫ్ఎస్ ఫిట్నెస్ స్టూడియో అనే జిమ్ లో ఎవరికైనా ఏమైనా జరిగితే నాకైతే కనుక సంబంధం లేదండి. ఇప్పుడు నేను ఇంత కష్టపడినందుకు నాకు ఇంత ప్రాసెస్, నాకు ఇంత లాస్ అయితే కనుక జరిగిందండి. అది కాకుండా ఎదురు నన్ను పూర్తి మాటలు పెడుతున్నారండి. పోలీస్ స్టేషన్ కి వెళ్ళారా? పోలీస్ స్టేషన్ కి వెళ్ళామండి, కంప్లైంట్ కూడా ఇచ్చాం సార్. తనను తెనాలికి చెందిన అనిల్, సుప్రియ అనే ఇద్దరు మోసం చేశారంటూ విజయవాడకు చెందిన ఫిట్నెస్ ట్రైనర్ ప్రభాజాయ్ సత్యనారాయణపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే ప్రభాజాయ్ విజయవాడ, గుంటూరు తదితర ప్రాంతాల్లో ఫిట్నెస్ సెంటర్లను నిర్వహిస్తుంటారు. ఈ క్రమంలో తెనాలికి చెందిన అనిల్, సుప్రియ అనే ఇద్దరు వ్యక్తులు అతనితో పరిచయం అయ్యారు. ఫిట్నెస్ సెంటర్ ప్రారంభించాలన్న ఉద్దేశంతో తమకు ఆర్థికంగా సహాయపడాలని కోరారు. అందులో భాగంగా 30 లక్షల రూపాయలు విలువ చేసే జిమ్ సామగ్రిని ప్రభాజాయ్ తన పరిచయం ద్వారా 14 లక్షలకే వారికి అందజేశానని తెలిపారు. జిమ్ను ఏర్పాటు చేసి ఈ నెల 9వ తేదీన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేతుల మీదుగా ఫిట్నెస్ సెంటర్ను ప్రారంభించినట్లు తెలిపారు. అయితే ముందుగా చెప్పినట్లుగా 10% అగ్రిమెంట్ ఇవ్వకుండా దుర్భాషలాడుతూ బెదిరిస్తున్నారని ఆరోపించారు. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని ప్రభాజాయ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ప్రారంభించారు. పోలీసులు సక్రమంగా విచారించి తనకు తగిన న్యాయం చేయాలని ప్రభాజాయ్ కోరారు.